వెల్కమ్ బ్యాక్. ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. ఇక సానుటీ ప్రాజెక్టులపైన సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి గులాబీ దళం సిద్ధమవుతుంది. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నారు. నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. నీటి వాటాలు దక్కించుకునేందుకు ఇవాటి సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపైన పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ తెలంగాణ భవన్కు కేసీఆర్ వెళ్లనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. సానుటీ ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీటి కేటాయింపులు తగ్గించడంపై చర్చించనున్నారు. తెలంగాణ భవన్కు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఈ రెండు సమావేశాలు కేసీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా హైదరాబాద్ రాత్రి చేరుకున్నారు. వారందరూ కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరవుతారు. ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరవుతారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అది ముగిసిన తర్వాత ప్రారంభమవుతుంది. ఈ యొక్క బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ బయలుదేరారు. వారందరూ కూడా మధ్యాహ్నం 2 గంటలకి తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఇక 1:30 నందినగర్ నివాసం నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కి వస్తారు. కేసీఆర్ అంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా కేసీఆర్ వాహనంలోనే నేరుగా నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కి వస్తారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలందరూ కూడా మధ్యాహ్నం 1 గంటకల్లా వచ్చేలా ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా తెలంగాణ భవన్లో పూర్తి చేశారు. సో వారందరూ కూడా ముందే వచ్చి ఉంటారు. ఈ సమావేశం 2 గంటలకి మనకి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. అది ముగిసిన తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ నెల చివరి వారంలో శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. కాబట్టి సో శీతాకాల సమావేశంలో అనేక అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఏ అంశాలు ప్రధానంగా చర్చకు పట్టుబట్టాలి ఏంటనే దానిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశం చర్చించే అవకాశం కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 92% పనులు పూర్తి చేసిన తర్వాత మరో 8% పనులు పూర్తవుతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తవుతుంది. దాని ద్వారా ఇటు పాలమూరుకి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా దాదాపుగా సస్యశ్యామలం అయ్యే విధంగా ఉండే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహిస్తూతో పాటుగా అసలు పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకానికి 42 టీఎంసీల ఇస్తామని కేంద్రం చెప్పడంతో ఎందుకు అంగీకరించేందుకు ముందుకు వస్తుందనే విషయంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క టీఎంసీలు మనకి కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 45 టీఎంసీలు మాత్రమే ఇస్తామని చెప్పడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించే విధంగా అవలంబిస్తున్న తీరు. సో కాబట్టి దీన్ని ప్రజల్లోనే దీని అంశాన్ని ఎక్కువగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు మహబూబ్ నగర్లో కానీ లేదంటే రంగారెడ్డి జిల్లాలో కానీ ఒక భారీ బహిరంగ సభ కేసీఆర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మనకి ఈ సమాచారం కూడా పార్టీ వర్గాల ద్వారా
తెలిసింది. కాబట్టి రంగారెడ్డి జిల్లా లేదంటే మహబూబ్నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ జనవరిలో పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా నాయకులకు కేసీఆర్ ఒక దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇవాళ అది పూర్తవుతే రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉండే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి వైఖరి కనిపిస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు ముఖ్యంగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇక కాంగ్రెస్ పార్టీ హామీలకు సంబంధించి, ఎందుకంటే 100 రోజుల్లోనే అనేక హామీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది కాబట్టి, సో ఆ హామీలు అమలు చేయలేకపోయింది కాబట్టి ఈ అంశాలు కూడా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి కూడా కేసీఆర్ చర్చ చేసే అవకాశం ఉంది. సో నాయకులకు కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ కూడా జనవరి నుంచి ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఆ అంశాలపైన కూడా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలందరూ కూడా, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తారు. కేసీఆర్ మధ్యాహ్నం 1:30 నందినగర్ నివాసం నుంచి బయలుదేరి నేరుగా తెలంగాణ భవన్కి వస్తారు. అప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.